యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు. ఈరోజు దేవుని వాగ్దానముగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. ప్రభువైన యేసుక్రీస్తు చేసిన ప్రసంగాలలో చాలా అద్భుతమైన ప్రసంగం ఇది. ఈ అధ్యాయంలోని వచనాలను ఆధారం చేసుకుని దేశానికి స్వతంత్రమును సంపాదించిన వారు ఉన్నారు. ఎందరో మేధావులు మెచ్చుకునదగిన వచన భాగాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ మొదటి 10 వచనాల్లో ఈ లోకంలో ఎవరు ధన్యులు అన్న విషయాన్ని యేసు ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మొదట ఆత్మ విషయంలో దీనత్వం కావాలి. సహజంగా మన శరీర అవసరాలైన ఆహారము, వస్త్రము, ధనము, నివాసం వీటిని గురించిన ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రభు ఆలోచన నీ ఆత్మ విషయమైన దీనత్వం కలిగి ఉండాలని ప్రభు ఆలోచన కలిగి ఉన్నాడు. నీ ఆత్మకు రక్షణ కలిగించే వాటి మీద మన దృష్టి ఉంచాలి. మరణం తర్వాత పొందుకోవలసిన పరలోక రాజ్యాన్ని గురించిన ఆలోచన మనకు గురిగా ఉండాలి. నీ ధనము కానీ, నీ పలుకుబడి కానీ, నీ జ్ఞానం కానీ పరలోకం ఇవ్వలేదు. కానీ ప్రభువును బట్టి దీనత్వం కలిగి ఉండాలి. తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. గర్వపు ఛాయలు కానీ, స్వార్థం కానీ, అసూయ కానీ ఉండకూడదు. ప్రభువైన యేసు పరిశుద్ధుడైన దేవుడు. ఈ పాప స్వభావంతో ఆ పరలోకం చేరలేవు. కనుక యేసుక్రీస్తు రక్తం చేత నీ పాప జీవితం అంతా కడిగి వేసుకొని దేవుని వాక్యానికి విధేయులై నిన్ను నీవు రిక్తునిగా చేసుకున్నట్లయితే పరలోక రాజ్యంలో ప్రవేశం దొరుకుతుంది. దేవుని ఎదుట నిజమైన దీనత్వం కలిగిన వారిని మాత్రమే ప్రభు అంగీకరిస్తాడు. వినయము గల వారి ప్రాణమును, నలిగిన వారి ప్రాణమును దేవుడు ఉజ్జీవింపచేస్తాడు. దీన మనస్సు కలిగిన వారి యొద్ద దేవుడు నివసించడానికి ఇష్టపడతా ఉంటాడు. సాతాను గర్వించినందువలన పరలోక భాగ్యాన్ని కోల్పోయాడు. ఎవరైతే దీన మనస్సు కలిగి ప్రభుకు విధేయులవుతారో వారు దేవుని కృపను పొందుకుంటారు. అట్టి దీనత్వం, పరలోక భాగ్యం ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగలని దేవా, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈరోజు నీ వాక్యంలో నుండి దీనత్వంలో ఉన్న ధన్యతను మాకు తెలియచేసినందుకు మీకు స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. నీ వాక్యం వింటున్న వారిలో ఎవరైనా నీకు అవిధేయులుగా ఉంటే దయచేసి వారిని క్షమించి నీ వాక్యపు వెలుగులో వారి పాప స్వభావాన్ని మార్చుకొని నీకు విధేయులొకటకు మీరు సహాయం చేయండి. వాక్యం అర్థం కాకుండా ఎవరి కనులైతే మూయబడి ఉన్నదో వారి మనోనేత్రాలు తెరిచి నీ వాక్యంలోని ఆంతర్యమును గుర్తించుటకు, నీ ప్రేమను రుచి చూచుటకు మీరు సహాయం చేయండి. నీ రాకడ సమీపిస్తున్నటువంటి ఈ తరుణంలో నీ అద్భుత కార్యముల ద్వారా అనేకుల హృదయములు నీ వైపు త్రిప్పబడుటకు తండ్రి మీరే కృప చూపించండి. రెప్పపాటున వారి హృదయములో మారు మనసును పుట్టించండి. ఏ ఒక్క ఆత్మ నశించుట నీ చిత్తం కాదు ప్రభువా, కానీ మాలో ఉన్న అవిధేయత, గర్వము నీ రాజ్య వారసులు కాకుండా చేస్తూ ఉంది. కాబట్టి ప్రభువా, ఇక నుండైనా నీకు విధేయులై నీవిచ్చి పరలోక రాజ్యమునకు వారసులగునట్లు మీరు కృప చూపించండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము, సమాధానము మనందరికీ నిత్యంతం వరకు తోడై ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.